ఏమిటండి? మనిషి ఇక్కడే ఉన్నారు కానీ మనసు ఎక్కడో ఉన్నట్టుంది. దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? అన్నీ తెలిసి అడుగుతున్నావేంటమ్మా? పౌరుషంతో 2 లక్షలు తీసుకొస్తానని వెళ్ళింది కదా నీలవేణి. అవి ఎలా అడ్జస్ట్ అవుతాయో, ఎక్కడి నుండి తీసుకొస్తుందో అని ఆలోచిస్తున్నారు నాన్న. ఎలా తీసుకొస్తుంది? అన్నయ్య ఇచ్చిన డబ్బు ఆత్మాభిమానం అడ్డొస్తుందని తీసుకోనంది. ఎక్కడైనా అంట్లు తోమినా, పాచి పని చేసినా నెలకి 2000, అంటే సంవత్సరానికి 24,000. 2 లక్షలు డబ్బులు కట్టాలంటే 10 ఏళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు. డాడీ అందుకే కంగారు పడుతున్నట్టున్నాడు. ఎప్పుడు తను ఎలా ఇబ్బంది పడుతుందా అది చూసి ఎలా సంతోషించాలని ఎదురు చూస్తుంటారు కానీ తనకి మంచి జరగాలని మాత్రం కోరుకోరా? మీరు ఇక్కడ ఎంత ఆలోచించినా అది 2 లక్షలు తీసుకురాలేదులేండి. దాని గురించి ఆలోచించి అనవసరంగా మీ ఆరోగ్యం పాడు చేసుకుంటారెందుకు? నీలవేణంటే ఎందుకు నీకంత కోపం? డబ్బుంటేనే మనిషిగా గుర్తిస్తావా? ఆస్తులుంటేనే మనవాళ్ళ? మంచితనం, మానవత్వం కూడా ఉండాలి. అవన్నీ ఉన్న నీలవేణి 2 లక్షలు తీసుకురానివ్వండి నాన్న, అప్పుడు ఆలోచిద్దాం. గంటలు కాదు, రోజులు కాదు, ఈ జన్మంతా ప్రయత్నించినా అంత డబ్బు తీసుకురావడం తన వల్ల కాదు. ఇది ఫిక్స్. ఇదిగోండి మీరు అడిగిన 2 లక్షలు. ఇంత డబ్బు ఎలా తీసుకొచ్చావు? ఏ బ్యాంకు కన్నం వేశావు? కాదంబరి, పర్లేదయ్య గారు, ఆవేశపడి మాట్లాడడం అమ్మగారికి అలవాటే కదా. ఏంటే మా అమ్మనే అంటున్నావు? నేనేం అనలేదమ్మా, ఉన్నదే చెప్తున్నాను. అసలు అప్పు ఎలా తీసుకొచ్చావో అది చెప్పు చాలు. వడ్డీ శంకర్ దగ్గర 2 లక్షల అప్పు తీసుకున్నాను. అమ్మా నీలవేణి, అలాంటి వాళ్ళ దగ్గర ఎందుకమ్మా తీసుకున్నావు? వాళ్ళు మంచివాళ్ళు కాదమ్మా. మేముండగా నీకీ కర్మేంటమ్మా? పర్లేదయ్య గారు, నా చెల్లెలు చదువు కోసం మీ ఇంట్లోనే డబ్బు తీసుకున్నానన్న నింద నా మీద పడింది. ఈ ఇంట్లోనే డబ్బు తీసుకుని కట్టేస్తే అమ్మగారి కోపం చల్లారదు. వడ్డీ శంకర్ అంటే ఏదైనా తాకట్టు పెట్టందే 1 రూపాయి ఇవ్వడు. నువ్వేమో 2 లక్షలు ఇచ్చాడని చెప్తున్నావు. ఇదంతా ఎలా నమ్మమంటావు? డబ్బు మీ కళ్ళ ముందే పెట్టింది కదా, ఇంకా మీరు నమ్మలేకపోతున్నారా? అంటే మా ఉద్దేశం ఇవి దొంగ నోట్లని కాదు. ఈ డబ్బు ఎక్కడ దొంగతనం చేసి తీసుకొచ్చిందో అని అడుగుతున్నాం. తనకి మంచితనం తప్ప దొంగతనం తెలీదు. ఆ మాటకొస్తే ఈ ఇంట్లో మంచి వాళ్ళలా నటిస్తూ టెండర్ విషయంలో మోసాలు, కుట్రలు చేసి డబ్బు కాజేశారు నువ్వు, నీ మొగుడు. అన్ని అందరికీ తెలిసినా నువ్వు, నీ మొగుడు ఇంకా నీతిమంతుల్లాగా మాట్లాడుతున్నారు. అస్సలైన దొంగలు మీరు. నీలవేణి మీద అనవసరంగా అబండాలు వేయకండి. అన్నయ్య, నీలవేణికి ఉద్యోగం లేదు, ఆస్తులు లేవు, మహా అయితే మంచిగా ఉండగలదు. అలాంటిది నీలవేణికి ఏ నమ్మకంతో 2 లక్షలు ఇచ్చారో తెలియట్లేదని అడుగుతున్నాం అంతే. ఈ 2 లక్షలు అప్పుగా ఇచ్చారంటే నమ్మట్లేదు కదా? నా చెల్లెల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇప్పటికైనా నమ్ముతారా? అయినా వీళ్ళ నమ్మకంతో పనేంటక్క? వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు అదేదో ఇచ్చేసాం కదా. ఎలా ఇచ్చారు అని అడుగుతున్నాను. నా చెల్లి మీద ప్రమాణం చేసినా మీకు నమ్మకం రావట్లేదా అమ్మగారు? అయితే నా చెల్లిని దాటేసి నిజం చెప్తాను, అప్పటికైనా నమ్మండి. అంత పని చేయకమ్మా. లేదయ్య గారు, మేము నిజాయితీగా డబ్బులు తీసుకొచ్చామని అందరికీ తెలియాలి.
నిత్య ఇప్పటికైనా నమ్ముతారా? ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా? అది నీలవేణి. తన ప్రాణానికి ప్రాణంగా చూసుకునే చెల్లిని దాటేసి మరీ ప్రమాణం చేసింది. ఇప్పటికీ మీకు నమ్మకం కుదరకపోతే వెళ్ళి శంకరన్నని అడగండి. మాట్లాడరేంటి? ఏంటి నోళ్లు మూగబోయాయా? తనలో నిజాయితీ ఉంది కాబట్టి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన చెల్లి మీద నుంచి దాటి తన నిజాయితీని నిరూపించుకుంది. మరి టెండర్ విషయంలో తప్పు చేయలేదని నీ మొగుణ్ణి పడుకోబెట్టి దాటగలవా అక్క? మీ వల్ల కాదు. ఎందుకంటే అబద్ధం ఆడకుండా అరక్షణం కూడా ఉండలేరు మీరు. మా అక్క నిజాయితీ ఇప్పటికైనా మీ అందరికి అర్థమైతే అదే చాలు. నేను వెళ్తానక్క. సరే, బయట ఆటో అన్నకి చెప్పాను, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే అక్క. బావగారు వెళ్ళొస్తాను. సరేమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. జాగ్రత్త. రా నీలవేణి.